హలో అండి. ఈరోజు హైదరాబాదీ స్పెషల్ దమ్ బిర్యానీతో మీ ముందుకు వచ్చేసాను. కొన్ని టిప్స్ యూజ్ చేసి పర్ఫెక్ట్గా బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా. మనకి సండే వచ్చిందంటే చాలు, పల్లెటూర్లలో అయితే నాటుకోడి కూర, హైదరాబాద్లో అయితే చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుంది కదండి. ఒక్కసారి ఈ స్టైల్లో బిర్యానీ చేసి చూడండి. కావాల్సిన పదార్థాలు చూసుకుందామా. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ధనియాలు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, యాలకులు, కసూరి మేతి, కొంచెం షాజీరా కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసి పెట్టుకోవాలి. బిర్యానీకి మీడియం సైజ్ చికెన్ ముక్కలు తీసుకొని సాల్ట్ వేసుకొని వాష్ చేసుకోవాలి. అందులో సాల్ట్, కారం, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ పెరుగు కూడా వేసుకొని మిగడతో పాటు వేసుకుంటే మనం స్పెషల్గా నెయ్యి వేసుకోకపోయినా పర్వాలేదండి. పుదీనా కూడా వేసుకోవాలి. నిమ్మరసం, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే గ్రేవీ ఎక్కువగా వస్తుంది. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా పోసుకోవాలి. బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ముక్కకి బాగా మసాలా పట్టేలాగా కలుపుకోవాలి. చికెన్ మనకి ఎంతసేపు మ్యారినేట్ అయితే అంత టేస్టీగా బిర్యానీ వస్తుందండి. బాస్మతి రైస్ తీసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. రైస్ మినిమం హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యం ఉడికించుకోవడానికి ఎసరు పెట్టుకొని సాల్ట్, ఆయిల్, మిరియాలు, లవంగాలు, జాపత్రి, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, యాలకులు, పుదీనా, షాజీరా కూడా వేసుకొని ఎసరు బాగా మరగనివ్వాలండి. ఎసరు తెరిలాక ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని ఉడకనివ్వాలి. రైస్ ఉడికేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎక్కువగా ఉడకనివ్వకూడదు, అలా అని తక్కువగా ఉడకనివ్వకూడదు. 70% ఉడికించిన రైస్ తీసుకొని చికెన్ పైన ఒక లేయర్ వేసుకోవాలి. పైన ఇంకో లేయర్లో చికెన్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే చికెన్లో ఉన్న మసాలా కూడా వేసుకోవచ్చు గ్రేవీ. పైన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా కూడా వేసుకొని గట్టి మూత పెట్టుకోవాలి. పెనం మీద బిర్యానీ గిన్నె ఉంచి స్టవ్ ఆన్ చేసుకోవాలి. గిన్నెలో నుంచి ఆవిరి బయటకు పోకుండా దమ్ చేయాలండి, ఏదైనా బరువు పెట్టుకొని. మొదటి 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ.